హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్లో భాగంగా మనము ఫస్ట్లీ ఇయర్ అంటే ఏంది దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకుపోయే ముందు చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, లైక్ కూడా చేయట్లేరు. సో మీకు ఈ వీడియోలు చూడడం వల్ల మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ఫస్ట్లీ. అసలు ఈ ఫస్ట్లీ అంటే ఏమిటంటే, ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్లీ అనేది ఒక ఇయర్. సో ఇయర్లో ఎంత ఉంటుందంటే, ఒక ఇయర్లో 12, ఈ ఫస్ట్ ఇయర్లో 12 మంత్స్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఇయర్లో 12 మంత్స్ ఉంటుంది. అది కూడా ఎక్కడ నెలలు ఉంటుందంటే జూలై 1 టు జూన్ 30. అంటే ఈ 12 నెలలు అనేది జూలై 1 నుండి వెళ్ళి జూన్ 30 వరకు ఉంటుంది అన్నట్టు ఫస్ట్ ఇయర్ అంటే. ఓకే, ఇట్ ఈస్ అగ్రికల్చరల్ పర్పస్ అండ్ రెవెన్యూ పర్పస్. ఈ ఇయర్ అనేది దేనికోసం డిజైన్ చేయబడిందంటే అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ పర్పస్ కోసం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇది ఫస్ట్ ఇయర్ అంటున్నాం కదా, 1370 ఫస్ట్ ఇయర్ అంటున్నాం. సో మరి ఇది ఫస్ట్ ఇయర్ అన్నప్పుడు ప్రజెంట్ ఉన్న క్యాలెండర్ ఉంది కదా, దాని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. ప్రజెంట్ మనం వాడుతున్న క్యాలెండర్ ఏదైతే ఉందో అది గ్రెగోరియన్ క్యాలెండర్. సో ఇది ఎప్పుడు ఇది ఇంట్రడ్యూస్ చేశారంటే 1582లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా డిజైన్ చేశారంటే మనకి తెలుసు కదా. సో భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ క్యాలెండర్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఒక ఇయర్కి 365 డేస్ ఉంటుంది. ఇట్ ప్రజెంట్ యూజ్డ్ క్యాలెండర్ అన్నట్టు. ఇది మనం ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసేది ఏంటంటే, ప్రజెంట్ యూజ్ చేసే క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్లీ ఇయర్ 1430 అనుకోండి. దీన్ని మనము ప్రజెంట్ క్యాలెండర్లకు మార్చాలంటే 1430 ప్లస్ 590కి యాడ్ చేస్తే 2020 రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంది, జూలై 1, 2022 జూన్ 30, 2021 వరకు వస్తుంది అన్నట్టు ఈ ఇయర్. ఏది ఫస్ట్ ఇయర్ 1430 అంటే దానికి మనం 590 కలపడం వలన గ్రెగోరియన్ క్యాలెండర్లోకి మనం మార్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి.